నమస్కారం. ఏదైతే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రం మళ్ళా పునర్నిర్మించాలి, పేద ప్రజలకు సమస్యలు లేనటువంటి మంచి భవిష్యత్తు వాళ్ళ లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారో మనందరికీ తెలుసు. అయితే గత 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఉన్న భూ సమస్యలు పరిష్కరించకపోగా అవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉండే విధంగా వారి స్వార్థం కోసం వారి నాయకులు స్వార్థం కోసం ఇంకా కొత్త సమస్యలు సృష్టించినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. గత ప్రభుత్వంలో కేవలం మాఫియా చేయాలి, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇట్లా ఆర్థికంగా దోచుకునే పథకాలు తప్ప ఎక్కడ కూడా పేదవాళ్ళకి వాళ్ళ హక్కులు కల్పించే విధంగా ఎక్కడ పనిచేయలేదు. అందుకనే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రిగా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రతి నెల కూడా గత 5 నెలల నుంచి కూడా ప్రతి నెల కూడా రివ్యూ పెట్టి పూర్తిగా పరిష్కరించుకుందామని చెప్పే దిశగా ప్రయాణం చేస్తూ రిటర్న్ సిస్టమ్ కూడా, ఎందుకంటే దాదాపుగా 79,997 అంటే ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ స్టాంప్ కలిపి మనకి గ్రీవెన్స్ వచ్చినాయి. దాంట్లో 67,000 కేవలం రెవెన్యూకి సంబంధించినటువంటి. ఇవన్నీ క్షేత్రస్థాయిలో అధికారులు వెళ్ళి వారి యొక్క సమస్యలు తెలుసుకుని, గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని అక్కడే గతంలో వచ్చినటువంటి గ్రీవెన్స్ అన్నీ కూడా తీసుకుని, ఎందుకంటే అది ఆనరబుల్ సీఎం గారు అవ్వచ్చు, లేదా డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు, లోకేష్ గారి ఆఫీస్ నుంచి కానీ, అలాగే మా స్పెషల్ సిఎస్ గారి ఆఫీస్ నుంచి కానీ, మా ఆఫీస్ నుంచి కానీ వచ్చిన సమస్యలన్నీ కూడా తీసుకుని అక్కడికి వెళ్ళి అక్కడ చదివి అక్కడ సమస్యలు అక్కడే చేయగలిగితే అక్కడే పరిష్కరించే విధంగా ఒక కార్యక్రమం పెట్టుకుని రెవెన్యూ సదస్సులు, ఎందుకంటే రెవెన్యూ సదస్సులు పెడితే ఒక మంచి ఇంటరాక్టివ్ సెషన్ అవుతుంది గ్రామాల్లో. గత ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు. 2017-18 తర్వాత మళ్ళీ ఇప్పుడు దాకా రెవెన్యూ సదస్సులు ఎవరు పెట్టలేదు. గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ క్యాన్సిల్ రిపీల్ చేసిన తర్వాత ఇమీడియట్గా మనం ఈ రెవెన్యూ సదస్సు పెట్టుకుందాం అనుకున్నాం. కానీ అప్పుడు వాతావరణం అనుకూలించగా కొన్ని ఫ్లడ్స్ వచ్చి కొన్ని ప్రాంతాల్లో మనం పోస్ట్పోన్ చేయడం జరిగింది. కానీ పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి గ్రామం నుంచి కూడా సమస్యలు వెల్లువ గత ప్రభుత్వం చేసిన పాపాల ఫలితంగా ఈ వెల్లువ వస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇమీడియట్గా ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకోవాలని చెప్పే లక్ష్యంతో మా అధికారులందరూ కూడా చర్చించుకుని ఈ 6 నుంచి వచ్చే నెల 8 వరకు, ఆ 8 వరకు కూడా పరిష్కారం కానీ లేదా ప్రతి గ్రామం కూడా పూర్తి సమయం ఇచ్చి అవ్వకపోతే అవసరమైతే దాన్ని ఇంకా పొడిగించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఒక రూపకల్పన చేసుకున్నాం. పూర్తిగా 17,564 విలేజెస్లో ఈ యొక్క రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. ఏదన్నా రెవెన్యూ విలేజ్గా ఉండి డిఫరెంట్ పంచాయతీగా విడిపోయి ఉన్నా కూడా తప్పకుండా ప్రతి పంచాయతీలో కూడా జరిగే విధంగా ఈరోజు మా స్పెషల్ సిఎస్ గారు ఆదేశాలు ఇచ్చారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏదైతే 22A కింద పెట్టి గత ప్రభుత్వం అన్యాయం చేసిన దాని మీద కూడా అధ్యయనం చేసి తప్పకుండా పేదవాడికి ఎవరికైతే భూమి హక్కు ఉందో వాడికి మళ్ళీ హక్కు కల్పించే విధంగా, ఏదైతే న్యాయపరంగా వాడికి రావాల్సినటువంటి భూమిని, ఏది ఎమోషన్ అటాచ్మెంట్ ఉంటుంది అందరికీ కూడా భూమి అంటే, ఆ అటాచ్మెంట్ ఉన్నటువంటి దాన్ని ఎమోషన్ ఫీలింగ్ వాడిని హద్దుకునే విధంగా చేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేయాలనే లక్ష్యంతోనే చేస్తాను. గత ప్రభుత్వం అయితే ఫ్రీ హోల్డ్ చేసి అన్యాక్రాంతంగా కొందరు లాక్కునే పరిస్థితులు మాకు తెలుసు. దాని మీద కూడా ఈ యొక్క రెవెన్యూ సదస్సుల్లో డిస్కస్ చేసి చదివి ఎవరైతే గతంలో ఎస్ఐని ఉన్నారో ఎవరైతే ఫ్రీ హోల్డ్ అయిందో అది కూడా డిస్ప్లే చేసి ఎంతవరకు న్యాయపరంగా జరిగింది, ఎంతవరకు అన్యాయపరంగా లాక్కున్నారు, ఎంతవరకు అన్యాయకరంగా ఇన్సైడ్ ట్రేడింగ్ అయింది, ఇవన్నీ కూడా ఈ యొక్క రెవెన్యూ సదస్సులో తీసుకోవటం. దాని తర్వాత 45 రోజులు టైం బౌండ్ పెట్టుకుని అన్నీ కూడా రిడ్రెస్ చేసే విధంగా, దాంతోపాటు ఒట్టి రెవెన్యూ విషయాలే కాకుండా ఇతర విషయాలు ఉన్నాయి కూడా. ఇప్పుడు హౌసింగ్ గురించి కూడా మనం చూసాం. అంటే
హౌసింగ్ సమస్యలను తీసుకుంటారు. అలాగే రెవెన్యూలో కూడా గతంలో దాదాపుగా 32 లక్షల హౌసింగ్స్ అయితే టిట్కో తీసేస్తే 22 లక్షలు ఉంటాయి. దాంట్లో కూడా ఎవరైతే లబ్ధిదారులని చెప్పి వాళ్ళ పేర్లు పెట్టారో వాళ్ళ బినామీలు వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు దాకా కన్వెన్స్ డీడ్ కూడా తీసుకున్న పరిస్థితి. అంటే క్లియర్ కట్గా దాంట్లో కూడా ఒక స్కామ్ జరిగిందనేది మనకు క్లియర్ తెలిసిపోతూ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే ల్యాండ్లెస్ పూర్కి హౌస్లెస్ పూర్కి ఇల్లు కట్టిస్తామని చెప్పేసి పెద్దగా చెప్పుకుని చేశారో దాంట్లో కూడా వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తల పేర్లు పెట్టారని క్లియర్గా తెలుసు. ఎందుకంటే వాళ్ళు వచ్చి మాకు ఇచ్చారు ఇల్లు అని చెప్పి కన్వెన్స్ డీడ్ కూడా తీసుకోలేదు. వాళ్ళ పేరు బయటపడుతుంది, వాళ్ళ బట్టబయలు అవుతుంది, వాళ్ళ ఈ స్కామ్ అని చెప్పేసి దానికి కూడా వాళ్ళు వచ్చి తీసుకునే పరిస్థితి లేదు. తప్పకుండా ఎవరైతే అర్హులున్నారో ఆ గ్రామాల్లో ఐడెంటిఫై చేసి ఎవరికైతే ఇల్లు లేవో గ్రామ స్థలాలు లేవో ఇళ్ళకి వాళ్ళకు కూడా తప్పకుండా వాళ్ళకి ఇచ్చే విధంగా, అలాగే ఏదైతే నూతనంగా పెట్టుకున్నటువంటి రేషన్ కార్డు కూడా ఏదైతే ఉందో అది ఆ సమస్యలు కూడా ఇలాంటి సమస్యలన్నీ కూడా ముఖ్యంగా రెవెన్యూ సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసే విధంగా ఎవరైతే ప్రతి ఆఫీసు తిరుగుతూ ఉన్నారో తిరగాల్సిన అవసరం లేకుండా రాబోయే రోజుల్లో ఎటువంటి గ్రీవెన్స్ అంటే కొన్ని గ్రీవెన్స్లు అన్సాల్వబుల్ ఉంటాయి, అలాంటివి కాకుండా కొన్ని సబ్జుడీస్ ఉంటాయి, అలాంటివి కాకుండా మిగతా సాల్వబుల్ అన్నీ కూడా తప్పకుండా చేయగలిగింది ఎక్కడే చేసి చేయలేని అన్నీ కూడా టైం బౌండ్ పెట్టుకుని తప్పకుండా చేసే విధంగా ముందుకు వెళ్తాం. అలాగే ఏదైతే గ్రామాల్లో లీజ్ కూడా ఇచ్చినటువంటి భూములన్నీ కూడా ఈ యొక్క రెవెన్యూ సదస్సుల్లో తెలుసుకుని వాటి యొక్క స్టేటస్ కూడా అంటే లీజుకు తీసుకునే ఉంటాయి, ఎలిమినేషన్కి ఉంటాయి. అది కేవలం గత ప్రభుత్వంలో వాళ్ళకి అనువాయిలకు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అది ప్రాపర్ యూసేజ్లో ఉంటే ఓకే, యూసేజ్ లేనప్పుడు దాన్ని ఎట్లా రెజ్యూమ్ చేసుకోవాలో కూడా ఈ యొక్క రెవెన్యూ సదస్సుల్లో ఆ సమస్యలు కూడా మేము తప్పకుండా తీసుకుంటాం. ఏదైతే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి, నూతనంగా పాలసీ పెట్టి ఉపాధి కల్పించాలి లక్ష్యంతో ఒక మంచి ప్రణాళికతో ఎన్నో పాలసీలు తీసుకొస్తారు. ఇండస్ట్రియల్ పాలసీ అవ్వచ్చు, పవర్ పాలసీ అవ్వచ్చు, అలాగే మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, ఇవన్నిటికి కూడా కావాల్సిన ల్యాండ్ ఎక్విషన్స్ కూడా ఎలా చేయాలనేది కూడా ఈరోజు కలెక్టర్స్ వీడియో కాన్ఫరెన్స్లో మేమందరం కూడా డిస్కస్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ సమస్యలన్నీ కూడా నల్లిఫై ఎప్పుడూ లేని విధంగా ఉన్నటువంటి ఈ రెవెన్యూ సమస్యలు అంటే భూమి ఉన్నంత వరకు సమస్యలు ఉంటాయి, కానీ ఇంత మోతాదులో మాత్రం ఎప్పుడు కూడా లేదు. తప్పకుండా ఈ యొక్క సమస్యలన్నీ చాలా తక్కువ చేసే విధంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు మేము మా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా పాలుపంచుకుంటాయి. అలాగే ప్రజాప్రతినిధులందరూ ఇన్ఛార్జ్ మంత్రులు కూడా వారి యొక్క వెసులుబాటును బట్టి ఈ యొక్క రెవెన్యూ సదస్సుల్లో పాలుపంచుకోవాలని చెప్పేసి అందరూ కూడా దీన్ని విజయవంతం చేసే దిశగా ప్రజలకు మంచి ప్రభుత్వం మంచి కార్యక్రమం చేసే విధంగా అందరూ కూడా పాలుపంచుకోవాలని చెప్పేసి అందరూ నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. అది సాల్వబుల్ అన్సాల్వబుల్ ఉంటాయి. సాల్వబుల్ డెఫినెట్గా సాల్వ్ చేద్దాం లక్ష్యంతోనే మేము ఈ కార్యక్రమం పెట్టుకుంటా ఉన్నాం. అలాగే మేము అందుకనే ఈ రెవెన్యూ సదస్సు స్టార్ట్ అయిన తర్వాత వెంటనే నెక్స్ట్ వీక్లో మేము కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా పెట్టుకున్నాం. ఆ రోజు కూడా మా సిసిఎల్ఏ గారు స్పెషల్ సిఎస్ గారితో పాటు హానరబుల్ సీఎం గారు కూడా వారి యొక్క డైరెక్షన్ ఇస్తారు. తప్పకుండా ఏదైతే చేయగలమో చిన్న డిస్ప్యూట్స్ ఉంటాయి, ఇప్పుడు రీసర్వేలో చాలా చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి, 1 సెంటు 2 సెంటుకి వస్తుంది. దానికోసం కోర్టుకు వెళ్తే కూడా డబ్బు ఖర్చు తప్ప ఎక్కడ కూడా సాల్వ్ అవ్వదు. దాన్ని గ్రామ సభలో లేదా గ్రామ పెద్దల మధ్యలో కూడా పరిష్కరించే విధంగా ఒక మంచి ప్రోగ్రామ్ని చాకౌట్ చేశారు మా టీం. తప్పకుండా ఇవన్నీ కూడా పరిష్కరించే దిశగా తీసుకుంటాం. నాన్ సాల్వబుల్ అగైన్ సబ్జుడీస్ ఉన్నాయి, లేకపోతే హెరిడిటరీ ఇష్యూస్ ఉన్నాయన్నీ కూడా అవి మనం ఎట్లా చేయగలమో అప్పుడు చూసుకుంటాం. 9.2 లక్షల మంది క్లెయిమ్ చేసుకోవాలని వాళ్ళు అలా క్లెయిమ్ చేసుకోకపోతే సదస్సులు ఇతరులు కూడా వేరే వాళ్ళకి ఎలా చేయడం చెప్పాను నేను ఆల్రెడీ. డెఫినెట్గా ఏదైతే ఈ హౌసింగ్ స్కీమ్లో వాళ్ళ బినామీలకు ఇచ్చుకున్నారో అలాగే లాస్ట్ టైం అసైన్మెంట్ అయినటువంటి భూములు కూడా చాలా మటుకు వాళ్ళ బినామీలకు ఇచ్చినట్టుగా మాకు తెలుస్తాం. అందుకని ఇవన్నీ కూడా చదువుతారు చెప్పాను, గ్రామాల్లో తెలుసుకుంటారు, చదువుతారు. ఎక్కడైతే హక్కుగా పొందాల్సిన వాడికి రాకుండా పేదవాడికి పొందకుండా కేవలం వైసీపీ నాయకులు వాళ్ళ బినామీలో లేకపోతే వాళ్ళ అనువాయాలు రాయించుకున్నారు. తప్పకుండా అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి హక్కు కలగాల్సిన వాళ్ళకి పేదలకు మాత్రం తప్పకుండా ఈ హౌసింగ్ రీఅలాట్మెంట్తో పాటు అసైన్మెంట్ భూమి కూడా అన్లాఫుల్గా జరుగుంటే తప్పకుండా అది కూడా రీఅలాట్మెంట్ చేస్తారు. పుంగునూరు ఇష్యూ డెఫినెట్గా సార్ మా ఆనరబుల్ సీఎం గారు
దాని మీద సిఐడికి ఇద్దామనే ఆలోచనలో ఉన్నారు. తప్పకుండా అది డిఫరెంట్ థింగ్. ఎక్కడైతే అన్లాఫుల్ అయిందో డెఫినెట్గా ఈరోజు ప్రకాశం జిల్లాలో పొద్దున్నే మాకు ఒక ఇష్యూ వచ్చింది. క్లియర్ కట్ ఫ్రాడ్. ఆధార్ క్రియేట్ చేశారు, అసైనీస్ అసలు లేరు గ్రామంలో. క్లియర్ కట్ ఫ్రాడ్. ఆధార్ క్రియేట్ చేసి వాళ్ళు 15 మందికి అమ్మి మళ్ళీ 15 మందితో ఇంకో 15 మందికి అనిపించినటువంటి పరిస్థితి మనకు క్లియర్ కట్గా తెలిసి తప్పకుండా వాళ్ళ మీద అవసరమైతే పీడీ యాక్ట్ కూడా, ఎందుకంటే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మేము తీసుకొచ్చాము. దాన్ని చాలా చక్కగా మా టీం అందరు కూడా ప్రాపర్ రూల్స్, స్ట్రింజెంట్ రూల్స్తో పాటు దాన్ని ఇచ్చేసారు. దాన్ని మన అసెంబ్లీలో కూడా పెట్టాము. అది వచ్చే లోపల కూడా జరిగితే పీడీ యాక్ట్ పెట్టాను, తప్పకుండా చీటింగ్ కేసు పెట్టి లోపలేస్తాం. ప్రకాశం జిల్లాలో ఈరోజు పొద్దున్న జరిగి అది డీటెయిల్స్ నేను మీకు ఇస్తాను. అయితే వారసత్వ ఇష్యూస్ కూడా కొన్ని వస్తుంది, గ్రామాల్లో ఎక్కువగా వస్తుంది వారసత్వ ఇష్యూస్. దానికి కూడా అక్కడికక్కడే రిజర్వేషన్ చెప్పాను, డూయబుల్ థింగ్స్ విల్ బి డన్ దేర్ ఓన్లీ డెఫినెట్గా. ఎందుకంటే వారసత్వంగా అక్కడ గ్రామ పెద్దలు వాళ్ళు ఒప్పుకోవాలి, ఒప్పుకోకుండా ఉంటుంది వాళ్ళు ఆ గ్రామం. అది మళ్ళీ అగైన్ దే హ్యావ్ టు గో టు కోర్ట్ అండ్ డిసైడ్. అలాంటి సమస్యలు మనం పరిష్కరించలేము. ఏదైతే గవర్నమెంట్తో ఇష్యూస్ ఉన్నా చిన్న ఇష్యూస్ కూడా చాలా తిరుగుతూ ఉన్నారు. ఏదైతే గ్రామాల్లో అప్పటికప్పుడు చేయగలిగినవన్నీ కూడా అవన్నీ వెంటనే రిసాల్వ్ చేసేసి మేజర్ ఉన్నటువంటి అగ్రిమెంట్స్ అన్నీ కూడా నల్లిఫై చేయాలని చెప్పేసి మా ఆలోచన. థ్యాంక్ యూ. అంతే కదా, ఇంకేముంది.